అందరికీ నమస్తే. నేను మీ తేజ్‌ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, హెల్తీగా మనం ఈరోజు పెసరపప్పు పాయసంని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ నోరూరించే కమ్మనైన పెసరపప్పు పాయసం. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ కుక్కర్లో పాయసం అయితే చేసేస్తున్నాను. ముందుగా అయితే ఒక గ్లాస్ దాకా నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను. అవి కలర్ చేంజ్ అయ్యి మంచి ఎరోమా వచ్చే వరకు అయితే వేపేసుకుందాము. వేగుతున్నప్పుడు మంచి వాసన వచ్చినప్పుడు ఆఫ్ చేసేసి నీళ్ళు అయితే పోసేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు దాకా పెసరపప్పు ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని మూత పెట్టేసేసి ఒక విజిల్ పెట్టుకున్నాము. పప్పు మెత్తగా అయిపోతుంది. ఎంత లోపల నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అయితే బాదం, అలాగే గోడంబి, యాలొక్క వేసుకొని పచ్చి కొబ్బరి కూడా కొంచెం కట్ చేసి వేసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే పాయసం కమ్మగా రుచిగా వస్తుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి బాండ్లో అయితే పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకుందాం. అది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి అయితే 1 కప్పు దాకా సేమియా అయితే తీసుకొని అది బాగా ఫ్రై చేసుకుందాము. సేమియా అనేది బాగా వేగితేనే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. బాగా వేపుకుందాము. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సేమియాను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ వచ్చేసి చల్లారిపోయింది. పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికిపోకోకుండా పలుకులుగా ఉండాలి. పాయసానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేపుకున్న సేమియాని అయితే వేసేసుకుందాము. అలాగే ఇందులోకి అయితే 1 గ్లాస్ దాకా చిక్కని పాలు అయితే వేసేసుకుందాము. పాయసానికి పాలు వేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సేమియాని బాగా ఉడికిపెట్టుకుందాము. అలాగే 1 గ్లాస్ దాకా నీళ్లు కూడా వేసుకుందామండి. ఎందుకంటే పాయసం అనేది గట్టిగా అయిపోతుంది. కాస్త పల్చగా ఉంటే చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని నేనైతే బెల్లం ఇక్కడ 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు అదే గ్లాస్తోనే 3/4 గ్లాస్ అయితే తీసుకున్నానండి. బెల్లంని కరిగించేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసి అది ఉడికిన తర్వాత మళ్ళీ ఈ బెల్లం అయితే వేసుకుని అలా వేయడం వల్ల పాలు విరగపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న గోడంబి, బాదం, పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు పాయసం అయితే బాగా ఉడికించేసుకుందాము. ఇలా పల్చగా ఉంది అనుకోకండి, చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది పాయసం అనేది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం నెయ్యి వేసిన తర్వాత. ఇదిగోండి ఇప్పుడు కాస్త చిక్కబడింది. ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మన టేస్టీ అండ్ హెల్తీ అయిన పెసరపప్పు పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.